హాయ్ హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారా అని అనుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే వెజిటేబుల్స్లో రారాజైన వంకాయతో గుత్తి వంకాయ కర్రీ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఇంకా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే గుత్తి వంకాయ చేయడం కోసం మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో నువ్వులు వేసి ఆ నువ్వుల్ని చక్కగా ఫ్రై చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నువ్వులు ఫ్రై అయిపోయినాయి కదా, ఈ పక్కకు పోసుకొని ఇంకా నెక్స్ట్ పల్లీల్ని కూడా వేయించేసుకుందాం. వీటిని కూడా సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే మనకి ఏంటంటే పైన పచ్చిగా ఉంటుంది. ఇంకా పల్లీలు కూడా వేగిన తర్వాత ఇంకా హోల్ గరం మసాలా కూడా మనం వేసుకొని వేయించేసుకుందాం. ఇంకా వీటితోటే ఏంటంటే మనకి స్మెల్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఇవన్నీ వేయించుకున్న తర్వాత మనం వీటన్నిటిని ఒక ప్లేట్లో అయితే తీసుకుందాం. చూడండి, ఇంకా నువ్వులు, పల్లీలు, ఇంకా మసాలా ఐటమ్స్, ఇంకా మనం ఇందులోకి ఏంటంటే నేను ఆల్రెడీ పౌడర్ చేసుకొని పెట్టుకున్న ధనియాల పౌడర్ని కూడా ఇందులో వేసేసుకుందాం. ఇంకా నెక్స్ట్ మనకి గ్రేవీ కొంచెం చిక్కగా ఉండడం కోసం ఆనియన్స్ కూడా కట్ చేసుకొని ఇందులో వేసుకుందాం. వీటన్నిటిని ఇప్పుడు మనం పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు నేనైతే పేస్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా వీటన్నిటిని ఒక ప్లేట్లో ఇందులో మనం వేసేసుకుందాం. ఎందుకంటే ఇంకా వీటి మసాలా ప్రాసెస్ చేసుకోవాలి కదా, రెడ్ చిల్లీ పౌడర్ అవన్నీ యాడ్ చేసుకోవడం కోసం నేనైతే ప్లేట్ని తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ నేను ఏంటంటే మనకి ఎంతైతే స్పైసీగా తింటామో దానికి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ని అయితే వేసేసుకుందాం. ఇంకా నెక్స్ట్ సాల్ట్ కూడా మనం వేసేసుకుందాం టేస్ట్కి సరిపడా. ఇంకా అవసరం అనుకుంటే మనము కర్రీలో కూడా వేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ పసుపుని కూడా వేసుకుందాం. ఇంకా వీటన్నిటిని మనం చక్కగా మిక్స్ చేసుకుందాం. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా. మనం ఆల్రెడీ గుత్తి వంకాయల కోసం అయితే నేను నల్లటి వంకాయలని తీసుకున్నాను. వీటన్నిటిని క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు వీటికి ఘాట్లు పెట్టేసుకుందాం 4 సైడ్స్. అంటే మనకి నేను చూపిస్తాను, మొత్తం కట్ చేయకుండా నేను చూపించిన విధంగా 4 ఘాట్లు అయితే పెట్టుకోవాలి. ఇంకా చూడండి, ఇలా పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం వంకాయలను అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మసాలాని ఇందులో స్టఫ్ చేసుకోవాలి. ఇంక ఇలా చూడండి ఫ్రెండ్స్, వాటిని ఇట్లా వెడల్పుగా అనుకొని ఇంకా మనమైతే ఈ స్టఫింగ్ని అయితే పెట్టేసుకోవాలి. ఇంకా మా ఇంట్లో అయితే గుత్తి వంకాయ కర్రీ అయితే చాలా ఇష్టపడతారు, మా హస్బెండ్ కానీ మా పిల్లలు కానీ. ఇంకా నేనైతే ఎప్పుడు నల్ల వంకాయలతో చేయలేదు, ఎప్పుడైనా తెల్ల వంకాయలతోనే గుత్తి వంకాయ కర్రీ అయితే చేశాను. ఈసారి ఫస్ట్ టైం ఇంకా నేను నల్ల వంకాయలతో గుత్తి వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాను. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఆల్రెడీ తిన్నాం కాబట్టి. ఇంకా ఇలా మనము అన్ని బ్రింజాల్స్లో అయితే ఇంకా మన స్టఫింగ్ అయితే ఇలా ఫిల్అప్ చేసుకోవాలి. ఇంకా ఎంత నాన్ వెజ్ తిన్నా కానీ ఈ గుత్తి వంకాయ టేస్ట్కి అయితే ఏ నాన్ వెజ్ ఐటెం కూడా అసలు పనికి రాదండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇలా సింపుల్ ప్రాసెస్లో నేను చేసిన విధంగా అయితే చేయండి, టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా కొందరు గసగసాలు కూడా వేసి చేస్తారు, అలా కాకుండా నాకైతే ఇలా న్యాచురల్గా సింపుల్గానే ఇష్టంగా అనిపిస్తుంది. ఇంకా గసగసాలు వేస్తే కొంచెం టేస్ట్ నాకు డిఫరెంట్గా అనిపిస్తుంది. సో ఇంకా నేనైతే ఇందులో గసగసాలను అయితే యూజ్ చేయను, ఓన్లీ పల్లీలు నువ్వులతో మాత్రమే చేసినా కానీ మసాలాతో వీటితోటే నేను చేస్తాను. ఇంకా నేను గసగసాలు అయితే యూజ్ చేయను. ఇప్పుడైతే మనకి స్టఫింగ్ అయితే అయిపోయింది. ఇంకా మనకు కొంచెం మసాలా కూడా మనకు కొంచెం మిగిలింది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే మనం వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా ఆవాలు జీలకర్ర వేసేసుకుందాం. ఇంకా ఆవాలు జీలకర్ర చిటపటలాడుతున్నప్పుడు ఇంకా మనం ఆల్రెడీ స్టఫ్ చేసుకొని పెట్టుకున్న వంకాయలను అయితే ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకుందాం. ఇంకా చూస్తేనే టెంప్టింగ్గా ఉంది కదా ఫ్రెండ్స్, టేస్ట్ కూడా సేమ్ అలానే ఉంది. ఇంకా మనం అన్ని వంకాయలు వేసిన తర్వాత గరిట పెట్టకుండా మనం ఇలా షేక్ చేసుకోవాలి. ఎందుకంటే గరిట పెట్టడం వల్ల మసాలా అంతా బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఇలా మనం షేక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా చూడండి ఫ్రెండ్స్, మనకైతే వంకాయలు అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మనకు ఆల్రెడీ మిగిలిన మసాలా ఉంది కదా ఫ్రెండ్స్, అంతటిని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే కర్రీకి ఇంకా గ్రేవీ అనేది మనకు చిక్కగా వచ్చేస్తుంది. ఇంకా మొత్తం మనం ఇందులో వేసేసుకొని పచ్చిదనం అంతా పోయేలాగా కలుపుకోవాలి. ఇంకా అప్పుడు కూడా మనం గరిటెతో కొంచెం నెమ్మదిగానే కలుపుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై అయిపోయింది కదా బ్రింజాలు. మనం కొంచెం టచ్ చేయగానే కొంచెం ఏంటంటే చిదిమినట్టుగా అవుతుంది కాబట్టి ఇంకా మనం కొంచెం నెమ్మదిగా కలిపేసుకోవాలి. ఇంకా చూడండి, ఇలా మనం టర్న్ చేసుకోవాలి. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా నేను మిక్స్ చేసుకుంటున్నానో. ఇంకా మనకి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే ఇంకా సరిపోతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర ఆకుని అయితే ఇందులో వేసేసుకుంటాం. ఇంకా మనకి అవైలబుల్గా ఉంటే పుదీనా కూడా వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా నేను పుదీనా కొత్తిమీర ఆకుని అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనకి ఆల్రెడీ మనం ధనియాల పౌడర్ని యాడ్ చేసుకునే మనము మసాలా రెడీ చేసుకున్నాం కదా, ఇంకొంచెం కర్రీ పైన కూడా వేసేసుకుందాం.
టేస్ట్ అనేది బాగుంటుంది, ఇంకా చిక్కదనం అనేది వస్తుంది. ధనియాలు, ఇంకా నేను గరం మసాలా పౌడర్ని కూడా వేసుకుంటున్నాను. ఇంకా మన దగ్గర ఉన్న మసాలా అంతా వేసుకున్న తర్వాత ఇంకా మనం ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం. ఇప్పుడు కూడా ఏంటంటే ఇట్లా టర్న్ చేసుకోవాలి, ఇష్టం ఉన్నట్టుగా కదపకుండా ఇంకా కొంచెం స్లోగా నెమ్మదిగా మనం కలిపేసుకుందాం. ఇంకా చూడండి ఫ్రెండ్స్, మనకి ఆయిల్ కూడా బయటకు వస్తుంది కదా, చూస్తుంటేనే నోరూరిపోతుంది. మనకి బ్రింజాల్ కూడా చూసారా ఎలా ఉందో అలానే ఉంది, కొంచెం కూడా స్మాష్ అయితే కాలేదు. ఇంకా ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది, పిల్లలు తినడానికి కూడా ఇంకా మంచిగా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం గ్రేవీ కోసం కొంచెం ఏంటంటే మనం వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. అప్పుడే బ్రింజాల్ అనేది చక్కగా కుక్ అవుతుంది. ఇంకా నేను మసాలా వాటర్ ఉన్నాయి కదా, వాటిని అయితే ఇందులో పోసేసుకుంటున్నాను. ఇంకా ఈ క్వాంటిటీలో అయితే సరిపోతుంది, ఇంకా వాటర్ మనకి ఎక్కువగా అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం మసాలా వేసుకున్నాం కాబట్టి ఇంకెక్కువ వాటర్ పోయాల్సిన అవసరం లేదు. ఇలా వాటర్ పోసేసుకున్న తర్వాత ఇంకా మనము ఒక 5 or 10 minutes అయితే మనము కుక్ చేసుకుంటే ఇంకా మన కర్రీ అయితే అయిపోయినట్టు. ఇప్పుడైతే టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ని అయితే వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం వేసుకున్నాం కదా, సో ఇంకా కొంచెం అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక క్యాప్ పెట్టేసి ఇంకా 5 or 10 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకైతే ఎమ్మీ టేస్టీ గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ ఎంత బయటకు వస్తుందో. ఇంకా మనకి గుత్తి వంకాయకి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, కానీ ఇది కూల్ అయిపోయినాక ఆయిల్ అయితే అసలు కనబడదు. కొంచెం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఆయిల్ ఇలా బయటికి వస్తూ కనిపిస్తుంది. చూడ్డానికి అయితే టెంప్టింగ్గా ఉంది కదా ఫ్రెండ్స్. ఇంకా ఇలా ఈజీగా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే స్టవ్ని అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. ఇంకా ఈ గుత్తి వంకాయ కర్రీ అయితే ఇంకా చపాతీలో అయినా రైస్లో అయినా ఇంకా నార్మల్గా గుత్తి వంకాయ పట్టుకొని తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా పిల్లలు కూడా డెఫినెట్గా ఇష్టపడతారు, ఎందుకంటే నువ్వులు పల్లీలు ఉన్నాయి కాబట్టి ఇంకా ఇది ప్రోటీన్ ఫుడ్డే. సో ఇంకా మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి పిల్లలకు ఇలా పెట్టేయండి. ఇప్పుడైతే ఇంకా నాకైతే కర్రీ అయితే అయిపోయింది. ఇంకా చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో. ఇంకా నేను గుత్తి వంకాయ కర్రీయే కాకుండా ఇంకా గుత్తి వంకాయ దమ్ బిర్యానీ అయితే చేశాను. దానికి సంబంధించిన ఫుల్ వీడియో కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్కి వెళ్ళి డెఫినెట్గా వాచ్ చేయండి. అది కూడా సింపుల్ ప్రాసెస్లోనే చేశాను. ఇంకా టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇంకా ఎప్పుడు నాన్ వెజ్ ఐటమే కాకుండా ఇంకా ఇలా వెజ్తో కూడా మనం దమ్ బిర్యానీలు చేసుకుంటే పిల్లలు కూడా డిఫరెంట్ టేస్ట్ మనము చూపించిన వాళ్ళం అవుతాము. మీరు డెఫినెట్గా నా ఛానల్కి వెళ్ళి అయితే వాచ్ చేయండి. ఇంకా ఈ గుత్తి వంకాయ కూడా డెఫినెట్గా మీరు ట్రై చేయండి. ఇప్పుడు నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. ఇంకా కొంచెం ఒక 5 or 10 minutes తర్వాత కూల్ అయిపోయిన తర్వాత నేనైతే సర్వింగ్ బౌల్ తీసుకొని ఇంకా సర్వ్ చేసి మీకు చూపిస్తాను. ఇంకా ఇప్పుడు సర్వింగ్ బౌల్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు నేను ఎమ్మీ టేస్టీ గుత్తి వంకాయనైతే ఇందులో సర్వ్ చేసి మీకు చూపిస్తాను. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. మా పిల్లలు అయితే చాలా ఇష్టపడ్డారు. మా చిన్నోడు కూడా ఇంకా బ్రింజాల్ తినలేదు, బట్ గ్రేవీ అయితే చాలా ఇష్టపడ్డాడు. మా పాపనైతే బ్రింజాల్తో సహా తింటుంది. ఇంకా మా హస్బెండ్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. తన ఫేవరెట్ కర్రీ ఇది గుత్తి వంకాయ. కానీ తను ఏంటంటే మసాలా వంకాయ అంటారు, నేనైతే గుత్తి వంకాయ కర్రీ అంట. ఇంకా తనైతే చాలా ఇష్టపడ్డాడు. తనకి డైలీ పెట్టిన గుత్తి వంకాయ కర్రీ అయితే తింటాడు. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.